సీఎం జగన్ పై వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం కేంద్రం మడలు వంచుతానని చెప్పిన సీఎం ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదంటున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ ఊడిగం చేస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదని షర్మిల అన్నారు. ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాదయాత్రను ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అని తన ప్రస్థానాన్ని నా ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్టదలుచుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీ అందరూ ఆశీర్వదించాలి. ఇలా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశారో రాజశేఖర్ రెడ్డి గారి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది. ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అలాంటి పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఏ సందర్భం వచ్చినా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క విషయంలో కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకించలేదు.